మాయాబజార్ చిత్ర ఘన విజయం తర్వాత విజయ పిక్చర్స్ వాళ్లు నిర్మించిన హాస్యరస ప్రధానమైన కుటుంబగాథా చిత్రం అప్పుచేసి పప్పుకూడు 1959 జనవరి 14న సంక్రాంతికి విడుదలయ్యింది. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు ఎల్వి ప్రసాద్. ఈ సినిమా కథేమిటంటే, అనగనగా ఒక మంచి జమీందార్ దివాన్ బహదూర్ ముకుందరావు తన ఏకైక మనవరాలు మంజరికి తగిన భర్త కోసం వెతుకుతుంటాడు. ఆ ఊళ్ళోనే అప్పుచేసి పప్పుకూడు తినే ఫేక్ జమీందార్ రావు బహదూర్ రామదాసు ముకుందరావు ఆస్తిని కాజెయ్యాలని లండన్లో చదువుకుంటున్న తన కొడుకు రఘుని మంజరికిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. కాని రఘుకి లీలా అనే అమ్మాయితో ఎప్పుడో పెళ్లైపోయింది. ఆ విషయాన్ని ముకుందరావు వద్ద దాచిపెడతాడు. లీలను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు రామదాసు. లీల అన్నయ్య రాజా స్వాతంత్రోద్యమంలో జైలు శిక్ష అనుభవించి బయటకొస్తాడు. చెల్లెలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి రామదాసు దగ్గరకెళ్లి ఒత్తిడి చేస్తాడు. రామదాసు కోడలు లీలను మూగమనిషి అనే వేషంలో తన ఇంట్లో ఉండనిస్తాడు. రాజా, మంజరి ఎప్పటినుంచో ప్రేమికులు. రాజా యువరాజు అనే మారువేషంలో ముకుందరావుని ఆకట్టుకుంటాడు. ఇంగ్లాండు నుంచి తిరిగొచ్చిన రఘు తన ఇంట్లోని మూగపిల్ల లీలే తన భార్య అని తెలుసుకున్నప్పటికీ తన తండ్రికి బుద్ధి చెప్పడానికని బావ రాజా ఆడుతున్న నాటకంలో పాలుపంచుకుంటాడు. ఈ నాటకాల ప్రహసనంలో రాజా, రఘులు, రామదాసు, ముకుందరావులకు ఎలా కనువిప్పు కలిగించారు, రాజా, మంజరి ఎలా ఏకమయ్యారు అనేది మిగతా కథ. ఈ మధ్యలో కథలోని మలుపులకు రామదాసు గుమస్తా భజగోవిందం, అతడి బావ ముకుందం దగ్గర మేనేజర్ రామలింగం, ఆయన కూతురు ఉషా కారణాలవుతుంటారు. ఈ చిత్రానికి కథ రాసింది చక్రపాణి, ఎల్వి ప్రసాద్, సదాశివబ్రహ్మం. మాటలు రాసింది సదాశివబ్రహ్మం. పాటలు విజయవారి ఆస్థాన కవి పింగళి నాగేంద్రరావు గారు రాస్తే ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, సుందరాంగులను చూసిన వేళ, కాశీకి పోయాను రామాహరి మొదలైనవి. ఈ చిత్రంలో దివాన్ బహదూర్ ముకుందరావుగా ఎస్వీఆర్, రావు బహదూర్ రామదాసుగా సిఎస్ఆర్, రామదాసు కొడుకు రఘుగా జగ్గయ్య, ఆయన భార్య లీలగా జమున, లీల అన్నయ్య రాజాగా ఎన్టీఆర్, ఆయన ప్రేమించిన ముకుందరావు మనవరాలు మంజరిగా సావిత్రి, రామదాసు దగ్గర గుమస్తా భజగోవిందంగా రేలంగి, ముకుందరావు దగ్గర మేనేజర్ రామలింగంగా రమణారెడ్డి, ఆయన కూతురు ఉషగా గిరిజ మొదలైన వారు నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది. విజయా సంస్థ వాళ్లే ఈ సినిమాని వేరే తారాగణంతో సమాంతరంగా తమిళంలో కదన్ వాంగి కళ్యాణం పేరుతో నిర్మించి తెలుగు సినిమా కంటే ముందుగానే విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతున్నాయి.